హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. జియో కాయిన్ కి ఫ్యూచర్ ఉందా? ఆ కాయిన్ కు సంబంధించిన డీటెయిల్డ్ రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. అసలు జియో కాయిన్ కు ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలు, ఆ కాయిన్స్ ఫ్రీగా ఎలా పొందాలనే మార్గాలు అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. జియో కాయిన్ భారత డిజిటల్ విప్లవంలో ఒక నూతన అధ్యాయం. భారతదేశం స్పీడ్గా డెవలప్ అవుతుంది, అంటే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. అలాగే సాంకేతిక పురోగతిలో టెక్నికల్గా ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది, అంటే ముందంజలో ఉంది. డిజిటల్ ఎకోసిస్టంలో గణనీయమైన పురోగతిని సాధించింది. అయితే ఈ పురోగతిలో రిలయన్స్ జియో మన దేశంలో మొబైల్ ఇంటర్నెట్ విప్లవానికి నాంది పలికింది. ఈ రిలయన్స్ జియో అధినేత ముఖేష్ అంబానీ ఇప్పుడు బ్లాక్ చైన్ మరియు క్రిప్టో కరెన్సీల రంగంలో అడుగుపెట్టారు. ఇప్పటికే మొబైల్ ఇంటర్నెట్ విప్లవానికి నాంది పలికిన ముఖేష్ అంబానీ మన దేశంలో బ్లాక్ చైన్ అలాగే క్రిప్టో కరెన్సీల రంగంలోకి అడుగుపెట్టారు. జియో కాయిన్ రూపంలో ఆయన తెచ్చిన ఈ నూతన ఆవిష్కరణ భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై ఎంతో ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. జియో కాయిన్ గొప్పదనం, దాని వినియోగం, అలాగే అది భారత ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చబోతోందో ఈ వీడియోలో తెలుసుకుందాం. జియో కాయిన్ వ్యవస్థ. అసలు జియో కాయిన్ అంటే ఏంటి? జియో కాయిన్ అనేది రిలయన్స్ జియో మరియు ప్రముఖ బ్లాక్ చైన్ సంస్థ పాలిగాన్ ల్యాబ్స్ కలిసి అభివృద్ధి చేసిన డిజిటల్ టోకెన్. ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించబడింది. అలాగే జియో స్పియర్ బ్రౌజర్ వాడకంతో వినియోగదారులకు ఇది రివార్డులు అంటే కాయిన్లను అందజేస్తోంది. జియో స్పియర్ అంటే ఒక వెబ్ బ్రౌజర్. దానిని విస్తృతంగా వాడకంలోకి తీసుకువచ్చేందుకు రిలయన్స్ జియో ముఖేష్ అంబానీ ఈ రిలయన్స్ జియో కాయిన్లను జియో స్పియర్ వాడకందారులకు ఫ్రీగా అందిస్తున్నారు. ఇక ఇతర క్రిప్టో కరెన్సీలతో పోల్చితే జియో కాయిన్ ప్రత్యేకం. బిట్ కాయిన్ వంటి సంప్రదాయ క్రిప్టో కరెన్సీల దాకా కాకుండా రిలయన్స్ సంస్థ సొంత బిజినెస్ లను డెవలప్ చేసుకోవడంతో వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. ఇది రిలయన్స్ సేవలతో అనుసంధానం కావడం వల్ల వినియోగదారులు మొబైల్ రీఛార్జీలు, షాపింగ్, రిలయన్స్ పెట్రోల్ స్టేషన్లలో తమ వాహనాలకు ఇంధనం నింపుకోవడానికి జియో టోకెన్లను అంటే ఈ జియో కాయిన్లను రెడీమ్ చేసుకోవడానికి వీలుంటుంది. జియో కాయిన్ ఎలా పనిచేస్తుంది? అసలు జియో కాయిన్ వినియోగదారులకు అనేక అవకాశాలు అందిస్తోంది. నెంబర్ 1, బ్రౌజింగ్ రివార్డులు. జియో స్పియర్ బ్రౌజర్ వాడిన వాళ్ళకి జియో కాయిన్లను రివార్డ్ పాయింట్ల రూపంలో అందిస్తున్నారు. వినియోగదారులు కేవలం జియో స్పియర్ బ్రౌజర్ ని ఉపయోగించడం ద్వారా జియో కాయిన్లను సంపాదించుకోవచ్చు. అంటే మనం గూగుల్ క్రోమ్ అలాంటివి బ్రౌజర్లు వాడతాం కదా, ఆ బ్రౌజర్లకు బదులు ఇప్పుడు జియో స్పియర్ బ్రౌజర్ ను వాడడం వల్ల మనం ఫ్రీగా జియో కాయిన్లను సంపాదించుకునే అవకాశం ఉంది. ఈ ఫీచర్ ప్రత్యేక ప్రయోజనాలను అందించడం వల్ల ఈ గూగుల్ క్రోమ్ గానీ, ఫైర్ ఫాక్స్ వంటి ఇతర బ్రౌజర్లకు గట్టి పోటీదారుగా మారుతోంది. నెంబర్ 2, రిడెంప్షన్ అవకాశాలు. ఈ టోకెన్లు జియో మార్ట్, జియో ప్లే మరియు జియో క్లౌడ్ సేవల్లో రిడీమ్ చేసుకోవచ్చు. షాపింగ్ కోసం జియో మార్ట్, డిజిటల్ లావాదేవీల కోసం జియో ప్లే, అలాగే నిల్వ కోసం అంటే వాటిని దాచుకోవడం కోసం జియో క్లౌడ్ వంటి రిలయన్స్ ప్లాట్ఫామ్లలో ఈ టోకెన్లను అంటే జియో కాయిన్లను రెడీమ్ చేసుకోవచ్చు. నెంబర్ 3, భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలు. భవిష్యత్తులో జియో కాయిన్ ను యూపీఐ లేదా బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం చేసి నగదుగా మార్పిడి చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. యూనివర్సల్ పేమెంట్ ఇంటర్ఫేస్లు అంటే యూపీఐ మనం ఇప్పుడు వాడుతున్నాం కదా, యూపీఐ వాటితో పాటు బ్యాంక్ అకౌంట్లతో కూడా జియో కాయిన్ ని అనుసంధానం చేస్తే ఈ డిజిటల్ టోకెన్లను ఫియట్ కరెన్సీకి మార్పిడి చేస్తాయి. అలాగే జియో కరెన్సీ వినియోగాన్ని ఈ మార్పులు మరింత మెరుగుపరిచే అవకాశం ఉంది. భారతదేశంలో బ్లాక్ చైన్ టెక్నాలజీ. బ్లాక్ చైన్ అనేది సురక్షితమైన, పారదర్శకమైన, వికేంద్రీకృత లెడ్జర్ టెక్నాలజీ. భారతదేశంలో క్రమంగా ఇది ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. ఇది డిజిటల్ ఇండియా దిశగా ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తోంది. బ్యాంకింగ్, హెల్త్ కేర్, అలాగే సప్లై చైన్ మేనేజ్మెంట్ వంటి సరఫరా రంగాల్లో బ్లాక్ చైన్ ఇప్పటికే ఉపయోగించబడుతుంది. జియో కాయిన్ ఈ టెక్నాలజీని వినియోగదారుల లైఫ్ స్టైల్లోకి తీసుకురావడం ద్వారా భారతదేశ డిజిటల్ నావిగేషన్ లో కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది. పాలిగాన్ ల్యాబ్స్ తో భాగస్వామ్యం. ప్రముఖ బ్లాక్ చైన్ కంపెనీ అయిన పాలిగాన్ ల్యాబ్స్ వంటి సాంకేతిక సంస్థలతో భాగస్వామ్యం ద్వారా రిలయన్స్ జియో ది బెస్ట్ టెక్నాలజీని అందిస్తోంది. ఇతర బ్లాక్ చైన్ నెట్వర్క్లలో కనిపించే ఎక్కువ ట్రాన్సాక్షన్ల ఛార్జీలు మరియు స్కేలబిలిటీ ప్రాబ్లమ్స్ వంటి సాధారణ సవాళ్లను పరిష్కరిస్తూ జియో కాయిన్
పటిష్టమైన, స్కేలబుల్ మరియు సురక్షితమైన ప్లాట్ఫామ్లలో పనిచేస్తుందని ఈ ఒప్పందం ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇది ట్రాన్సాక్షన్ ఖర్చులను తగ్గించడం మరియు వేగవంతమైన సర్వీసులను అందించడం వంటి అనేక బెనిఫిట్స్ను అందించేందుకు వీలు కలిగిస్తుంది. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అంటే నిజ జీవిత ఉదాహరణల ద్వారా జియో కాయిన్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. జియో కాయిన్లతో జీవితాలనే మార్చేసే కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్ 1, గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ విప్లవం అంటే రూరల్ ఏరియాస్ లో డిజిటల్ రెవల్యూషన్. రమేష్ అనే చిన్నపాటి దుకాణదారుణ్ణి ఊహించుకోండి. ఏదో మీ గల్లీలోనో మీ ఊళ్ళోనో ఉంటారు కదా చిన్న కిరాణా షాప్. అతను తన రోజువారీ ఇంటర్నెట్ అవసరాల కోసం జియోస్పియర్ బ్రౌజర్ని ఉపయోగిస్తాడు. ఈ బ్రౌజింగ్ ద్వారా రోజు రోజుకు జియో కాయిన్స్ సంపాదించుకుంటున్నాడు. దీంతో రమేష్ అసలు డబ్బు ఖర్చు చేయకుండా జియో కాయిన్స్ తోనే తన మొబైల్ ఫోన్ ను రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ఖర్చులను తగ్గించుకోవడం, ఆదా చేయడమే కాకుండా అతనికి డిజిటల్ పేమెంట్స్ ను కూడా అలవాటు చేస్తుంది. వెనుకబడిన ప్రాంతాల్లో, గ్రామాల్లో కూడా ఆర్థిక అక్షరాస్యతను అదేనండి ఫైనాన్షియల్ లిటరసీని ఎంకరేజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ 2, ఈ కామర్స్ ను మెరుగుపరచుకోవడం. బెంగళూరులో వర్కింగ్ ప్రొఫెషనల్ అయిన స్నేహ జియో మార్ట్లో తరచూ షాపింగ్ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు జియో కాయిన్లను ఉపయోగించడం ద్వారా తాను చేసే షాపింగ్ పై డిస్కౌంట్లు కూడా పొందుతోంది. ఆన్లైన్ షాపింగ్ ను మరింత సరసమైనదిగా అంటే ఎఫర్డబుల్ గా మార్చేస్తుంది. ఈ రివార్డ్ బేస్డ్ మోడల్ కస్టమర్లను రిలయన్స్ జియో ప్లాట్ఫామ్లతో మరింతగా కనెక్టివిటీ పెంచుతుంది. ఎగ్జాంపుల్ 3, గ్రీన్ ఇనిషియేటివ్. రిలయన్స్ పెట్రోల్ పంపుల దగ్గర జియో కాయిన్లను యూజ్ చేయడం అనేది ముఖేష్ అంబానీకి కళ. హైదరాబాద్ లో డెలివరీ డ్రైవర్ గా పనిచేసే రాజు తన ఇంటర్నెట్ బ్రౌజర్ ను క్రోమ్ నుంచి జియో స్పియర్ కు మార్చుకున్నాడు. ఇంతకు ముందు ఏదైనా అవసరం ఉంటే రోజు క్రోమ్ లో వాడుకునేవాడు, కానీ ఇప్పుడు జియో స్పియర్ మాత్రమే వాడుకుంటున్నాడు. అలా జియో స్పియర్ లో బ్రౌజ్ చేయడం ద్వారా రోజు జియో కాయిన్లను సంపాదిస్తున్నాడు. తన వెహికల్ లో పెట్రోల్ పోయించుకునేందుకు ఆ జియో కాయిన్లను ఉపయోగిస్తున్నాడు. ఇది క్యాష్ ట్రాన్సాక్షన్స్ పై ఆధారపడడాన్ని కూడా పూర్తిగా తగ్గిస్తుంది. ఫలితంగా డిజిటల్ ట్రాన్సాక్షన్లను ఎంకరేజ్ చేస్తుంది. ఈ పరిణామం డిజిటల్ దిశగా దేశాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు తోడ్పడుతుంది. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం, డిజిటల్ ఎకానమీని పెంచడం. 2025 నాటికి అంటే ఈ ఏడాది చివరికి $1 ట్రిలియన్ డిజిటల్ ఎకానమీగా మారడం అనేది భారత ప్రభుత్వ ఆశయం. జియో కాయిన్ ని రోజువారీ సర్వీసుల్లో వినియోగించడం ద్వారా, ప్రజలకు దీన్ని అలవాటు చేయడం ద్వారా భారత ప్రభుత్వ ఆశయంలో ఇది కీలక పాత్ర పోషించగలుగుతుందన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. మిలియన్ల మంది కస్టమర్లకు బ్లాక్ చైన్ టెక్నాలజీని పరిచయం చేయడం ద్వారా జియో కాయిన్ పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో అంటే సిటీల్లోనే కాకుండా రూరల్ ఏరియాల్లో కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ను మరింత స్పీడప్ చేసే అవకాశం ఉంటుంది. భద్రత మరియు విశ్వసనీయత అదే సేఫ్టీ అండ్ రిలయబిలిటీ. సేఫ్టీ మరియు మిస్యూజ్ అవుతాయన్న ప్రచారం కారణంగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంటే జనం ఇప్పటికి కూడా భయపడిపోతున్నారు. అందుకే మన దేశంలో చారిత్రాత్మక క్రిప్టో కరెన్సీల విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటున్నాం. అది ప్రభుత్వం కావచ్చు, ప్రజలు కావచ్చు. నియంత్రిత యుటిలిటీ ఆధారిత క్రిప్టో కరెన్సీని అంటే రెగ్యులేటెడ్ యుటిలిటీ బేస్డ్ క్రిప్టో కరెన్సీని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా బ్లాక్ చైన్ బేస్డ్ ట్రాన్సాక్షన్స్ పై నమ్మకాన్ని పెంపొందించాలని, అలాగే ప్రజల్లో నెలకొన్న భయాలను పోగొట్టేలా సమస్యలను పరిష్కరించాలని రిలయన్స్ టార్గెట్ గా పెట్టుకుంది. అలాగే క్రిప్టో కరెన్సీలపై ప్రజల భయాలు మరియు అనుమానాలను అంటే ఫియర్స్ అండ్ డౌట్స్ ను కూడా దూరం చేయడానికి జియో కాయిన్ కస్టమర్లకు రక్షిత మరియు నియంత్రిత వాతావరణాన్ని అంటే ప్రొటెక్టెడ్ అండ్ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ ను అందించేందుకు రిలయన్స్ ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తోంది. ఆదాయం మార్గాలు, ఇన్కమ్ సోర్సెస్. జియో కాయిన్ ద్వారా ట్రాన్సాక్షన్ ఫీజులు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్న ప్లాట్ఫామ్ ఎంగేజ్మెంట్ మరియు టోకెన్ ఇంటిగ్రేషన్ కోసం ఇతర కంపెనీలతో కొత్త పార్ట్నర్షిప్ల ద్వారా రిలయన్స్ కొత్త ఆదాయ మార్గాలను కూడా పొందే అవకాశం ఉంది. సవాళ్లు మరియు సమస్యలు, ఛాలెంజెస్ అండ్ ప్రాబ్లమ్స్. నంబర్ 1, రెగ్యులేటరీ అన్సర్టినిటీ అంటే నియంత్రణల మీద అనిశ్చితి. క్రిప్టో కరెన్సీ నియంత్రణపై భారతదేశ ప్రభుత్వ వైఖరి ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది. క్రిప్టో కరెన్సీల వాడకం, కొనుగోలుపై మార్గదర్శకాలు ఇంకా స్పష్టంగా లేవు. అంతేకాకుండా క్రిప్టో కరెన్సీ ఆదాయాలపై 30% ట్యాక్స్ అలాగే 1% టీడీఎస్ ప్రస్తుతం ప్రభుత్వం అధికారికంగా వసూలు చేస్తోంది. అయితే ఇలాంటి ఆంక్షలు జియో కాయిన్స్ వంటి క్రిప్టో కరెన్సీ విస్తృతంగా వినియోగించడానికి అడ్డంకిగా మారే అవకాశాలున్నాయి. పోటీ మరియు స్వీకరణ, కాంపిటీషన్ అండ్ రిసెప్షన్. పేటీఎం మరియు ఫోన్ పే వంటి డిజిటల్ వ్యాలెట్లతో పోటీ పడడం జియో కాయిన్ కు ఒక పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది. జియో కాయిన్ తప్పనిసరిగా పేటీఎం మరియు ఫోన్ పే వంటి ఇప్పటికే అమల్లో ఉన్న డిజిటల్ వ్యాలెట్లతో పోటీ పడాలి. కొత్త కరెన్సీని ఉపయోగించాలని
కస్టమర్లను ప్రోత్సహించడం కోసం నిరంతరం మార్కెటింగ్ అలాగే ఎడ్యుకేషన్ క్యాంపెయిన్స్ చేయడం అనేది తప్పనిసరి పరిస్థితిలో అవసరం. సాంకేతిక సవాళ్లు టెక్నికల్ ఛాలెంజెస్. భారతదేశంలో విస్తృతంగా ఉన్న కస్టమర్లను చేరుకోవడంలో మౌలిక సదుపాయాలు మరియు టెక్నాలజీ అడ్వాంటేజెస్ కీలకంగా ఉంటాయని చెప్పొచ్చు. ఫలితంగా జియో కాయిన్ నెట్వర్క్ యొక్క స్కేలబిలిటీ మరియు భద్రతను నిర్ధారించడం, ప్రత్యేకించి భారతదేశంలోని విస్తారమైన యూజర్ బేస్ దాని విజయానికి కీలకంగా మారనుంది. భవిష్యత్ ప్రణాళికలు, ఫ్యూచర్ ప్లాన్స్ అండ్ దార్శనికత. వెబ్ 3తో ఇంటిగ్రేషన్. రిలయన్స్ జియో కాయిన్ యొక్క యూటిలిటీని వెబ్ 3 స్పేస్ లోకి విస్తరించాలని యోచిస్తోంది. ఇది జరిగితే భవిష్యత్తులో జియో కాయిన్ వెబ్ 3 డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్లు మరియు స్మార్ట్ కాంట్రాక్టులతో అనుసంధానం కానుంది. ఇది డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ నుంచి నాన్ ఫంగలబుల్ టోకెన్ల దాకా కొత్త అవకాశాలకు మార్గాలు తెరుస్తుంది. ఆర్థిక సమీకరణ. లక్షలాది మంది బ్యాంక్ అకౌంట్లు లేని భారతీయులను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడం ద్వారా ఆర్థిక చేరికను నడిపించే సామర్థ్యం జియో కాయిన్ కు ఉందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఫ్రీ రీఛార్జులు మరియు షాపింగ్ డిస్కౌంట్ల వంటి స్పష్టమైన బెనిఫిట్స్ అందించడం ద్వారా ఇది డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కోసం ప్రవేశ అడ్డంకిని తగ్గిస్తుంది. ఫలితంగా జియో కాయిన్ భారత గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సమీకరణను పెంచడంలో కీలకంగా నిలవగలుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ భాగస్వామ్యాలు. డిజిటల్ రూపాయి వంటి ప్రభుత్వ క్యాంపెయిన్లతో జియో కాయిన్ సర్దుబాటు అయ్యి మరింత విశ్వసనీయతను అంటే క్రెడిబిలిటీని సంపాదించగలుగుతుంది. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ, క్యాష్ లెస్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోసం భారత ప్రభుత్వం యొక్క పుష్ మరియు డిజిటల్ రూపాయి వంటి కార్యక్రమాలు జియో కాయిన్ తో బాగా సరిపోతాయి. పబ్లిక్ ఏజెన్సీలతో సహకారం దాని పరిధిని మరియు విశ్వసనీయతను కూడా మరింత మెరుగుపరుస్తుంది. చివరగా జియో కాయిన్ భారత డిజిటల్ లావాదేవీల్లో విప్లవాత్మక మార్పు తీసుకురావడంలో నూతన అధ్యాయాన్ని సృష్టించే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. బ్లాక్ చైన్ టెక్నాలజీ మరియు వినియోగదారులకు అనుకూలమైన సేవలతో జియో కొత్త ఆర్థిక వ్యవస్థను అంటే కొత్త ఫైనాన్షియల్ సిస్టమ్ను బిల్డ్ చేస్తోంది. బ్లాక్ చైన్ టెక్నాలజీని రోజువారీ యూటిలిటీతో కనెక్ట్ చేయడం ద్వారా భారతీయులు డిజిటల్ చెల్లింపులతో ఎలా వ్యవహరిస్తారనే విషయాన్ని తేల్చడానికి రిలయన్స్ సిద్ధంగా ఉంది. స్పష్టమైన నిబంధనలు మరియు టెక్నాలజీ సవాళ్లను అధిగమించగలిగితే జియో కాయిన్ భారతదేశంలో డిజిటల్ విప్లవానికి ప్రధాన పాత్రధారిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. గ్రామీణ భారతదేశంలో ఆర్థిక చేరికను ప్రారంభించడం నుండి మొదలుకుంటే బ్లాక్ చైన్ ను ప్రధాన స్రవంతి సేవలతో అంటే మెయిన్ స్ట్రీమ్ సర్వీసులతో కనెక్ట్ చేయడం వరకు జియో కాయిన్ గేమ్ చేంజర్ కావచ్చు. భారతదేశం గ్లోబల్ డిజిటల్ పవర్ హౌస్ గా మారడానికి తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నందున జియో కాయిన్ వంటి ఇన్నోవేషన్స్ దేశ ఆర్థిక మరియు సాంకేతిక భవిష్యత్తును రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖేష్ అంబానీ ఈ దారిలో నడుస్తున్నారు. మరి ఈ జియో కాయిన్ భారతదేశం ఒక డిజిటల్ శక్తిగా ఎదగడానికి ఒక వాహకంగా మారుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. డిజిటల్ లిటరసీ గురించి మీరు మిగతా వాళ్ళకు కూడా ఈ ఛానల్ గురించి చెప్పండి. థ్యాంక్ యూ.